గాంధీ కుటుంబం మొదటి నుంచి కూడా భారత జాతి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడం వాళ్ళకు పరిపాటి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ అమెరికా గడ్డ మీద భారత వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ సిక్కులకు స్వాతంత్రం లేదు, మైనారిటీలకు స్వాతంత్రం లేదు, భారతదేశంలో చర్చిలకు కానీ గురుద్వారాలకు కానీ పోయేటటువంటి మసీదులకు కానీ పోయేటటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం ఏదైతుందో నిజంగా ఇది దేశ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు. ఇది దేశ ప్రజలందరూ కూడా అవమానకరమైన విషయం. ఇది నిజంగా అందరూ కూడా తలవంచుకోవాల్సినటువంటి విషయం. ఇటువంటి వ్యాఖ్యలు చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే రిజర్వేషన్ల విషయమై అప్పుడు ఎత్తేస్తామని చెప్పి ఏదైతే మాట్లాడిండో అది కూడా ఈ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు జాతికి క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. గతంలో కూడా అనేక సార్లు విదేశీ గడ్డ మీద దేశానికి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, నరేంద్ర మోడీని వ్యతిరేకించండి, కానీ భారతదేశానికి, రాజ్యాంగానికి, దేశ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని, వ్యతిరేకించడాన్ని, మన యొక్క పరువు ప్రతిష్టలను విదేశీ గడ్డ మీద తీయడాన్ని మన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని జాతికి క్షమాపణ చెప్పాలని నేను మరి రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తాను. भारत माता की जय, माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. నమస్కారం. ఇటీవల అమెరికా పర్యటనలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద భారత సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా భారత పౌరు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా మరి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వారు ఏమన్నారు అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు మరి ఏవైతే రిజర్వేషన్ వ్యవస్థ ఉందో అది రద్దు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యానాలు సుమారు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలైనటువంటి దాదాపు మరి 116 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని, ఖచ్చితంగా బేషరతుగా రాహుల్ గాంధీ మరి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలైనటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాస్తవానికి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ కుటుంబం ఏవైతే ఉందో మొదటి నుంచి కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. ఏదైతే 1956లో జవహర్ లాల్ నెహ్రూ బహుజనులకి అంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఒక కమిషన్ మరి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భం. అలాగే ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని విధించి భారత రాజ్యాంగం యొక్క మరి స్వరూపాన్ని అవహేళన చేసినటువంటి సందర్భం. అంతేకాకుండా మరి 1985లో రాజీవ్ గాంధీ మరి రిజర్వేషన్ ఫలాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరినీ కూడా మూర్ఖులుగా అభివర్ణించినటువంటి విషయం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. మరి వీరు రాహుల్ గాంధీ మరి ఈ మధ్యన ఇటీవల జరిగినటువంటి పర్యటనలో ఈ విధంగా మాట్లాడడం మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలైనటువంటి ప్రజలందరినీ కూడా అవమానించడమేనని ఖచ్చితంగా బేషరతుగా రాహుల్ గాంధీ మరి భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా
తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి